హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కుర్మా తయారు చేసే విధానం అయితే చూద్దాము. దోశలకు కానీ పూరీలకు కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చగా దంచుకోవాలి, లేదంటే మిక్సీకి వేసుకునే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని పచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇలాగా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాము అంతా. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు చిటపటానిన తర్వాత కొన్ని శనగబ్యాళ్ళు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇలా కలుపుకొని కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, ఇందులోకి సాల్ట్ కూడా వేసేసాం కదా, కొద్దిగా పసుపు, ఇలాగా బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వేసుకొని ఒకతూరు బాగా కలుపుకోవాలి. ఇలాగా తొందరగా మగ్గాలంటే ప్లేట్ ముచ్చేద్దాము. చూడండి, టమోటాలు అంతా ఎంత తొందరగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఒక శనగపిండి అంతా వేసేద్దాము. ఇలాగ ఆయిల్లో వేసుకుంటే ఉంటలు కట్టదు, తొందరగా మగ్గిపోతుంది. ఇలా జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని వాటర్ వేసేద్దాము. ఉంటలు అయితే బాగా కట్టదు. ఆల్మోస్ట్ ఉంటలు కట్టకుండా ఉండాలంటే ఇలా తయారు చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కుర్మా అయితే ఇలాగ రెడీ చేసుకోవాలి. ఉంటలు కట్టుకోకుండా ఉండాలంటే, తొందరగా ఉడకాలంటే ప్లేట్ ముచ్చేద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. 10 నిమిషాల తర్వాత అయితే కుర్మా అయితే రెడీ అయింది. ఇలా చేసి పెడితే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. దోశలకు కానీ పూరీలకు కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.